లెట్స్ మేక్ పాయ. ఫస్ట్ వాష్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసాను ఇందులో. ఆల్రెడీ 3 times చేశా. ఈజీగా నేను ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ బాగుంటుందని తింటారన్నమాట. కొంచెం ఉప్పు, తర్వాత పసుపు, కారం, వా కొంచెం అంటే కొంచెం కరివేపాకు బాగుంటది. పండుకి ఇష్టము, ఐషుకి ఇష్టము, వాళ్ళ డాడీకి ఇష్టం. కొత్తిమీర, ఓకే. తర్వాత కొద్దిగా పుదీనా, కరివేపాకు. ఇది వేస్తామంటే పాయ స్మెల్ రాకోకుండా ఉండాలని. జీలకర్ర, మిరియాలు, ఇప్పుడు అన్నీ ఇట్లా సూపర్. ఇందులో వాటర్ వేసుకోండి. ఎందుకు ఉడకడానికి. పెద్ద సూపర్ పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టేసుకోండి. చాలా మంది పాయ రాదు, తలకాయ కూర రాదు. పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా రుచి బాగా వస్తుంది. పెట్టేసా. ఓకేనా? ఓకే. అది మనకు 10 విజిల్స్ వచ్చేలోగా మనము తర్వాత ప్రాసెస్ ఉంటుంది కదా, అది చేసుకుందామా? ఒక ఆనియన్, ఒక టమాటో కోసుకుంటాం. చూద్దామా ఉడికిందో లేదో. ఇదంతా పోయింది. వావ్. ఆయిల్, ఇక జీలకర్ర. నేను జీలకర్ర ఎక్కువ వేస్తాను. ఇప్పుడు ఆనియన్స్. ఓకే. ఇప్పుడు మనం తర్వాత పెట్టాలి. ముక్కలు ఉడకబెట్టినాం కదా, ఇప్పుడు మనకు గ్రేవీ కావాలి కదా. కొంచెం సాల్ట్ వేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సూపర్. 1 టమాటా. మనము ఉప్పు చూసుకొని అందులో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది వేసేద్దాం అందులో. ఓకే. మొత్తం మిక్స్ చేసుకోండి. ఎమ్మీగా ఉందా? నీళ్ళు. ఓకే. బొగలు వస్తున్నాయి చూడు. కావాలి కదా, వేసి ఇంకో కొంచెం సేపు ఉడకనిస్తే అందులో పడతాయి. ఇది ధనియా పౌడర్. సూప్ లాగుండా పడుతుంది అన్న, చిక్కగా పడుతుంది. కొన్ని వాటర్ వేసుకుని ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా ఉప్పు పడుతుంది. మన టేస్ట్కి తగ్గట్టు చూసుకుంటా వేసుకోవాలి. ఇంట్లో గరం మసాలా వేస్తావా? ఓకే. సిమ్లో పెట్టేసుకుందాం. మనకు పైన ఆయిల్ వస్తుంది. ఇదంతా మసాలా అంతా ముక్కకు పట్టుకొని సూపర్గా ఉంటుంది. కొద్ది కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోయి. పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఇస్తాను. ఓకే. మెత్తగా అయింది చూడు.